నది దగ్గర దొరికే ఒండ్రు మట్టితో తయారు చేస్తారు. తరువాత ప్రకృతిలో దొరికే 21 రకముల పత్రితో వినాయకుడి పూజ చేస్తారు. ఒండ్రు మట్టి ఒంటికి చాలా మంచిది. ఈ మధ్యన చాలా మంది మడ్ బాత్ చేస్తున్నారు కదా, అది కూడా ఇదే మట్టితో. 9 రోజులు పూజ చేసిన తర్వాత ఆ మట్టి అండ్ పత్రి మెడిసినల్ ప్రాపర్టీస్ వల్ల ఇంట్లో ఉన్న వాతావరణం కూడా శుభ్రపడుతుందంట. కరెక్ట్గా వినాయక చవితి టైంకి వర్షాలు పడుతూ వాగులు పొంగుతూ ఉంటాయి. ఇదే మట్టిని తీసుకెళ్లి నదుల్లో నిమజ్జనం చేస్తే ఈ మట్టి దాటికి కొంతవరకు నీరు ఆగుతుంది అని కూడా చెప్తారు. అంతేకాదండి, దీని వెనకాల ఇంకో సింబాలిక్ రిప్రజెంటేషన్ కూడా ఉందంట. మనిషి పుట్టిన తర్వాత ఎంత వైభోగాలు అనుభవించినా లాస్ట్కి కలిసేది ఈ మట్టిలోనే అని కూడా సింబాలిక్గా చెప్తారు అని పెద్దలు చెప్తారు. అంతేకాదండి, వినాయకుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తాం కదా, మనం కోరిన వరాలన్నీ ఇచ్చేసి మన దోషాలను తప్పులను ఆయనలో దాచేసుకుని తనతో పాటే